కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ చిప్ప చేతికి వస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆదర్శ్ శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం కలికోట, అంబారిపేట గ్రామాల్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ కే చిత్తశుద్ధి ఉందన్నారు ఆదర్శ్ శ్రీనివాస్. దేశంలో రాజ్యాంగం బతకాలన్నా, రిజర్వేషన్లు ఉండాలన్నా ప్రజలంతా కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వాలన్నారు. వెలిచాల రాజేంద్రరావును గెలిపించడానికి ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటుంది ఈ ఎన్నికల్లో 400 సీట్లు ఇవ్వాలని. ఎందుకో తెలుసా? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రిజర్వేషన్ రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పినటువంటి ఓ కుట్ర పన్నుతో అడుగుతుంది 400 సీట్లు. ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలంటే, రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. దయచేసి గమనించమని కోరుతున్నా ప్రజలందరికీ కూడా. మళ్లీ మోడీకి అధికారం వస్తే చేతికి చిప్ప, బతుకంతా కుప్పలా మారుతుంది తప్ప 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ప్రజలందరూ కూడా పేదలై, పేద ప్రజలు తిరోగమనం పడుతున్న పరిస్థితిని గమనించమని కోరుతున్నాం. ఈరోజు ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తుండడానికి నిదర్శనంగా రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఈ దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు రిజర్వేషన్ల శాతంలో ఎంతమందికి అవకాశం వచ్చిందంటే 45.5% ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్లకు అవకాశం రావాలనుకుంటే వీళ్ళు ఇచ్చింది కేవలం 27%. అంటే కుట్ర జరుగుతుందన్న నిదర్శనంగా నేను మీ అందరికీ కూడా చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం జనాభా లెక్కలు జరిపి ఓవైపు రిజర్వేషన్లను కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు చెప్తే, మన తెలంగాణలో కూడా కుల గణన కోసం అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓవైపు ఉంటే, ఈరోజు బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్లు, ఓబీసీలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర పడుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా